టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు తీవ్ర సంచలనం రేపాయి. నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు అధికారులు దిల్ రాజు ఆయన కుమార్తె హన్షితారెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన కుమార్తె నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఇంట్లో కూడా రైడ్స్ జరిగాయి. దిల్ రాజు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం 18 ప్రదేశాల్లో అధికారులు 55 బృందాలుగా విడిపోయి రైడ్స్ చేశారు. దిల్ రాజు గత 2 ఏళ్లలో నిర్మించిన చిత్రాల వ్యవహారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయన సతీమణి తేజస్విని బ్యాగ్కి తీసుకెళ్లి లాకర్ కూడా పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో కూడా రైడ్స్ జరిగాయి. ఐటీ అధికారులు కొన్ని కీలక అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు చూపించిన ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దానితో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం సీజ్ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 ఏళ్ల కాలంలో దిల్ రాజు తనకి వచ్చిన ఆదాయానికి, చెల్లించిన ట్యాక్స్కి భారీ వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. మరి ఐటీ అధికారులు తదుపరి ఏం చేస్తారో అనే ఉత్కంఠ టాలీవుడ్లో నెలకొంది. अरे चाहिए सर साइड 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 अरे वाला इतना मार పూర్తిగా ఆధునిక కొనసాగిస్తున్నారు. దిల్ రాజు ఇటీవల నిర్మించినటువంటి సినిమాలు బయటకు వస్తారు రాగండి. కాగా 4 రోజులు ఐటీ సోదాల అనంతరం నిర్మాత దిల్ రాజు స్పందించారు. 5 సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయన్నారు. తానేమి టార్గెట్ అవ్వలేదని, తమ మీద సర్చ్ జరిగి 18 ఏళ్లు అయిందని చెప్పారు. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్ ఎక్కువగా ఉందని దిల్ రాజు తెలిపారు. నాలుగో రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమో ఇల్లీగల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్లు కడతారుగా, ఎందుకు కడతారు? అస్సలు తప్పు. ఇవే అంటున్నా, రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు? అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా, మైత్రి కూడా ఉందిగా, వాళ్ళకు ఉన్నదాని మీద 18 ఇయర్స్ అయింది. మా మీద సెర్చ్ జరిగి 18 ఇయర్స్, ఏమో 2 ఇయర్స్ కాలేదు, 3 ఇయర్స్ కాలేదు. అంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ చేసే వాళ్ళు ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది. ఎక్కడ ఏమీ లేదు. అనవసరమైన ఎక్కువ మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయాలి. 4 రోజులుగా ఐటీ దాడులు జరిగాయని, నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేశారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తమ వద్ద డబ్బు, డాక్యుమెంట్స్ దొరికాయని తప్పుడు ప్రచారం చేశారన్నారు. దాడుల సమయంలో దాదాపు 20 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు తమ వద్ద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. హౌజెస్లో జరిగిందా కానీ, ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ, డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం
బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhsే ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ